హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవిక. ఈరోజు మనము సువర్ణదుర్గ డెవలపర్స్ వారి న్యూ లైఫ్ విల్లా ప్రాజెక్ట్స్లో ఉన్నాము. సో మనతో ఇప్పుడు మేనేజింగ్ పార్ట్నర్ తీగల మోహన్ రావు గారు ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసాను, మీ ప్రాజెక్ట్ అంతా చాలా బాగుంది. మీ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో కనిపిస్తుంది. సో అంటే మీ స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి మీ విజన్ ఏంటి అసలు? మా విజన్ ఇక్కడ ఒకటే మేడం, ప్రపంచంలోనే నెంబర్ 1 రామోజీ ఫిల్మ్ సిటీ అనేది. ప్రపంచంలో 2000 ఎకరాలలో సమీకృత ఫిల్మ్ స్టూడియో ఉందంటే ఇది ఒక రామోజీ ఫిల్మ్ సిటీ కాబట్టి దాంట్లో దాని దగ్గర ఉన్నాం మేము. దాని మెయిన్ గేట్ పక్కమటే ఉన్నాం. అదే కాకుండా మనం కోస్తా ఆంధ్రాకు మొత్తం కూడా గేట్ వే హైదరాబాద్ ఇదే రోడ్లో రావాలి. అందరూ కూడా హైదరాబాద్కు రావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం కూడా రాయలసీమ ఎక్సైడ్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా ఇది ఏకైక మార్గం. సిటీకి ఎక్కడి నుంచి పోవాలన్నా కూడా సిటీకి పోవాలంటే మనం ఒక ½ అవర్ లో సిటీకి పోవచ్చు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ తిరగాలని 1 అవర్ లో తిరగవచ్చు. మనం ఎక్కడికంటే అక్కడ పోవచ్చు. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? 2 కిలోమీటర్స్ మేడం, జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ 1.5 కిలోమీటర్లనే ఉంటది. 1/2 కిలోమీటర్ డౌన్ లో ఉంటాం మనం. అండ్ విజయవాడ హైవే కూడా జస్ట్ 500 మీటర్స్. అంతే. ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ పక్కకే ఉంటది. పక్కన రమాదేవి పబ్లిక్ స్కూల్ వాళ్ళదే ఉంటది. రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళదే ప్రఖ్యాతి స్కూల్ అది కూడా ఉంటది. కానీ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఒకటి కొత్తగా మల్కాపురంలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బెస్ట్ ప్లేస్ అని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అంబర్పేట మున్సిపాలిటీలో ఉండేది. ఇది గ్రేటర్ హైదరాబాద్ కూడా ఇది విలీనం కావడం జరిగింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో పార్ట్ ఇది. అండ్ ఇప్పుడు పెద్దంబర్పేట కి మెట్రో కూడా అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ అయ్యింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ పిల్లర్స్ కూడా లేస్తా ఉన్నాయి. మన వనస్థలపురం ఏరియాలో స్టార్ట్ అయింది వర్క్. సెకండ్ ఫేజ్ లో మనకు మెట్రో కూడా వచ్చేస్తుంది. పెద్దంబర్పేట దాకా కూడా మెట్రో ఫెయిల్ వస్తుంది. ఇప్పుడు ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? 15 కిలోమీటర్స్ ఓన్లీ 15 మినిట్స్ లో వచ్చేస్తాం. 10 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్స్ లో ఎన్ని విల్లాస్ ఉంటాయి? ఎన్ని ఎకర్స్ లో ఇది? 6.5 acres ల్యాండ్ మేడం. ఇది మేము గత 5 సంవత్సరాల కింద అవుట్ రైట్ గా పర్చేజ్ చేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. HMD లెవెల్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని 100 విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం. 100% విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. ఆల్రెడీ 70% సేల్ అయినాయి. 40% ఆక్యుపైడ్ కూడా ఆల్రెడీ. ఓన్లీ 20-25 విల్లాసే ఉన్నాయి. ఇక్కడ ప్రైసింగ్ ఎలా ఉంది విల్లా? ప్రైజింగ్ విషయంలో వస్తే మనం ఎల్బీ నగర్ లో అపార్ట్మెంట్ ఉంటే ఎంత ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉంది. ఎందుకంటే ఎల్బీ నగర్ లో మనం చూస్తాం ల్యాండ్ వాల్యూ 1,25,000 గజం ఉంది. ఇక్కడ 40,000 రూపాయల గజం ఉంది. కాబట్టి ఇక్కడ అదే రేట్ కి ఇవ్వగలుగుతాం. దట్టు మేము గత 5 సంవత్సరాల కింద కొన్నాం ల్యాండ్ కాబట్టి మన ల్యాండ్ కాస్ట్ అప్పుడు కొంచెం తక్కువ ఉండే. కాబట్టి మేము ప్రైస్ పబ్లిక్ అందుబాటులో ఉండాలని చెప్పి తక్కువ ధరకు అందిస్తా ఉన్నాం. ఇప్పుడు ఎల్బీ నగర్ 6,500 అంటే ఈజీ అపార్ట్మెంట్ కూడా 7,000 కూడా అనుకోవాలి. అపార్ట్మెంట్ ధరకే మనకి విల్లా వచ్చేస్తుంది. ఫ్యూచర్ లో ఇక్కడ డిమాండ్ వెళ్ళబోతుంది. ఇప్పుడు మనకు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇక్కడ విజయవాడ హైవేకి డిమాండ్ అనేది ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ సిటీ వచ్చేసి దీనికి మనకు మీకు తెలుసు అది శ్రీశైల హైవే, నాగార్జునసాగర్ హైవే, విజయవాడ హైవే ఈ 3 ప్రాంతాలని కనెక్టివిటీ ఉంది. మనకు ఇబ్రాహీంపట్నం ఈ ఏరియాలనే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఈ ప్లేస్ కు ఈస్ట్ పాలసీ కూడా తీయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈస్ట్ లో డెవలప్ చేయాలనేది కూడా ఒక ఉద్దేశంలో ఇక్కడ మొత్తం ఐటీ పార్కులు కూడా డెవలప్ చేస్తారు. పోచారం కాడ ఆల్రెడీ ఉంది. కాజిబట్ల కాడ తీసేస్తున్నారు. ఇంకెన్నో ప్రాజెక్టులు ఇక్కడ రావడానికి. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. ఎందుకంటే పోచంపల్లి ఏరియా మీకు తెలుసు, అది ప్రసిద్ధిగాంచిన ప్లేస్. కోచంపల్లి ఏరియా కానీ చౌటుకొల్ల కానీ ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ప్రాజెక్టులు వచ్చే అవకాశం. ఇప్పుడు 40,000 స్క్వేర్ యార్డ్ అంటున్నారు ఇక్కడ విల్లా కొన్న వాళ్ళకి ఫ్యూచర్ లో డిమాండ్ ఎలా ఉండబోతుంది ప్రైజింగ్ వైజ్? ఇప్పుడు మేము ఇంకా కూడా ఫ్యూచర్ సిటీ రేట్లు మేము అమ్ముతలేము. పాత రేట్లే అమ్ముతున్నాము. ఫ్యూచర్ సిటీ రేట్లు ఇక కొద్ది కాలంలో మళ్ళీ పెరగబోయే అవకాశం ఉంది. ఎందుకంటే మననే అనౌన్స్ అయింది. వారం రోజుల కింద మన రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ రేట్ల దాకా పోలేదు. మేము ఓల్డ్ రేట్లని ఇంకా అమ్మి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పక్కన సైడ్ బై సైడ్ మా ఈ 3 ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. దానికి కొత్త రేట్లకి వెళ్ళిపోదామని చూస్తాం. ఇలా కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా తక్కువ ధర మా ఫ్రెండ్స్ ద్వారా ఇచ్చినాం. కాబట్టి ఇలా కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో చాలా రేట్ కలిసి వచ్చే అవకాశం. ఇప్పుడు మార్కెట్ లో చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మీ విల్లా ప్రాజెక్ట్స్ లోనే విల్లా కొనాలి అంటే మీరేం చెప్తారు? మా విల్లా ప్రాజెక్ట్ కొనడానికి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ప్రాఫిట్ మోడ్ లో కాకుండా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఈ రూట్ లో మనం విల్లా ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ బయట విజయవాడ హైవేలో ఫస్ట్ ప్రాజెక్ట్ మాదే. దీన్ని ఒక మోడల్ ప్రాజెక్ట్ గా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇక్కడ పక్కనే ఒక 2 ఎకరాలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇటు రోడ్ పేస్ లో కూడా కమర్షియల్ స్టార్ట్ చేస్తాం.
అటు గుట్ట మీద కూడా 14 ఎకరాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టును చూసే కొనడానికి ఒక మోడల్ ప్రాజెక్ట్గా, ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రెడ్ బ్రిక్ వాడటమే కానీ కన్స్ట్రక్షన్లో మొత్తం స్పెషల్ కేర్ తీసుకొని కస్టమర్లు ఎలా కోరుకుంటే అలా మేము ఒక మోడల్ ప్రాజెక్ట్గా దీన్ని కట్టిస్తాము. ఇప్పుడు మనకి 2 years నుంచి చూస్తే మార్కెట్ చాలా స్లో ఉంది. కన్స్ట్రక్షన్స్లో చాలామంది కట్టినవి కూడా అమ్ముకోలేకపోయారు. బట్ మీ దగ్గర ఆల్మోస్ట్ 70% సేల్ అయ్యి ఆక్యుపై కూడా అయ్యారు. అంటే అసలు ఎలా సాధ్యమైంది మార్కెట్లో ఇంత ఫాస్ట్గా సేల్స్ చేయడం? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము నల్గొండలో మాది 86 నుంచి కూడా చిట్ ఫండ్ బిజినెస్, 1986 నుంచి కూడా చిట్ ఫండ్, ఒక 30 సంవత్సరాలు నల్గొండ హైదరాబాద్లో బ్రాంచ్లు ఉండటం, పబ్లిక్ రిలేషన్ చాలా ఉన్నది మాకు. అదే కాకుండా లయన్స్ క్లబ్ గవర్నర్గా కూడా నేను పనిచేయడం జరిగింది. ఆ గవర్నర్గా ఖమ్మం నల్గొండ జిల్లాకి లయన్స్ క్లబ్ గవర్నర్ కూడా అందరి పరిచయాలు, మాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉండదు. ప్రాఫిట్ మోడ్లో పోవం అనేది వాళ్ళకి కూడా తెలుసు. మా ఫ్రెండ్స్ కూడా వీళ్ళు చేస్తే కరెక్ట్గా చేస్తారు అనేది తెలుసు. అందరు కూడా ఇక్కడ కొన్న వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ సర్కిల్ ఏజెంట్లు బుక్ చేసినాయి కావు, ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి నచ్చి కొన్నాయి. ఇప్పుడు కొనేట వాళ్ళు కూడా వాళ్ళ ద్వారానే వస్తున్నారు. ఒక కస్టమర్ వచ్చిందంటే 5, 6 వాళ్ళ మిత్రులు, వాళ్ళ బంధువులు వచ్చి కొంటాము. అట్లా కాబట్టి మాకు 80 అమ్మగలిగాం ఈ మూమెంట్లో. ఇప్పుడు ఆ 20 అమ్మేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా ఆల్రెడీ ఆడలో కూడా బుకింగ్ స్టార్ట్ అయినాయి. అక్కడ కూడా కంప్లీట్ అవుతాయని మాకు నమ్మకం ఉంది. సో ఈ విల్లా ప్రాజెక్ట్స్లో ఓన్లీ కస్టమర్స్కి విల్లాస్ ఇవ్వడమే కాకుండా మీరు కూడా ఇక్కడే ఉంటున్నారని తెలిసింది. దానికి కారణం ఏంటంటే మేము మరి ఇక్కడ కొన్న కస్టమర్లకు నమ్మకమే కాకుండా మా ప్రాంతం కూడా నల్గొండ జిల్లా కాబట్టి ఆ సిటీలో ఉండి మేము చూసాం, ఆ ఇబ్బందులు చూసాం. ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు థర్డ్ ప్లాట్ అయినా కూడా మనం ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంటుందని ఉదయం లేచి ఎంత ఎయిర్ పొల్యూషన్ ఉంటుందని ముక్కట చూసుకుంటే తెలిసేది మాకు. ఆ ఇబ్బందులు ఉండదని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉందని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మనం కన్స్ట్రక్షన్ కూడా మేము ప్రతి రోడ్డుకు పోవట్లేదు. ఓన్లీ మన రోడ్డుకు మన సర్కిల్ ఉన్న ఏరియాలని కన్స్ట్రక్షన్ చేసి మన మిత్రులకే అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ విజయవాడ హైవేని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మొదటి ప్రాజెక్టులే మా పార్ట్నర్స్ అందరికి ఉన్నాయి. 8 మంది పార్ట్నర్లకు అందరికి ఇల్లు ఉన్నాయి. అందరం కూడా ఇక్కడనే ఉంటున్నాం. ఆ నమ్మకంతో ఈ ఏరియాలో ప్రశాంతమైన వాతావరణం, గుట్టల మధ్యన ఎవరు చూసినా కూడా కాలం లేరు, ఈ నగ్న సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చే ప్లేస్ కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎలాంటి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సెట్ అవుతుంది? అన్ని వర్గాలు ఉన్నారు మేడం. ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆల్రెడీ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే డాక్టర్స్ 5-6 డాక్టర్లు కూడా ఉన్నారు. ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ రాయలసీమ నుంచి కూడా వచ్చి ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళు ఇక్కడ ఉండటం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉందని చెప్పి మా డాడీలో ఉండడం జరిగింది. క్లబ్ హౌస్ కూడా ఫస్ట్ క్లాస్ గా 10,500 ఎస్ఎఫ్టీ మేము ఇస్తా అన్నది 8,000 అయినా కూడా 10,500 ఎస్ఎఫ్టీతో పెద్దగా కట్టాం. మంచి మోడల్ గా ఉంది. అది కూడా అందరికి అందుబాటులో ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఆల్రెడీ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఓన్లీ 3 months 6 months లో కంప్లీట్ ప్రాజెక్ట్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేసి ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎటు చూసినా చుట్టూ గ్రీనరీ కనిపిస్తుంది. పిల్లలకి పెద్దలకి ఇది ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంగా ఉంది. దీని గురించి మీరేమంటారు? అదే మేడం, ప్రతి ఒక్కరు కోరుకున్నది ఆరోగ్యం కోరుకుంటారు, ప్రశాంతత కోరుకుంటారు. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. సిటీలో ఉంటే ఎండ అనేది పిల్లల మీద పడకపోయేది, మన మీద పడకపోయేది. ఇక్కడ ప్రశాంతంగా ఎండ కూడా మనకు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఇక్కడ అందరూ కోరుకునేది ఏంటంటే పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా చక్కగా ఉంది. అందరు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు సాయంత్రం వచ్చిందంటే అందరు క్రికెట్ ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తీసుకున్న వాళ్ళ ఎన్ఆర్ఐస్ చాలా మంది, ప్రతి దేశానికి ఒక ఆయన ఉంది. అమెరికా నుంచి ఉన్నారు, యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి అందరూ వాళ్ళ తల్లిదండ్రులకు ప్రశాంతమైన వాతావరణం ఉంచాలని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఒకరు ఇక్కడ కొని ఇక్కడ వాళ్ళ పెద్ద మనుషులు ఉంచుతాం. సో మనకి ఇటు ORR కి జస్ట్ 1 kilometer రామోజీ ఫిలిం సిటీకి పక్కనే, అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ లో వెళ్ళిపోవచ్చు మనం? ఎయిర్పోర్ట్ అయితే మా సొంత ఇంటి దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. మేము ఎప్పుడు పోయినా కూడా 15 minutes జర్నీ మాకు. మేము ఇక్కడ లోకల్ ఉన్నట్టు ఫీల్ అవుతాం. మేము ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగేది ఫోన్ చేస్తే మా డ్రైవర్ కార్ తీసుకొని వస్తాం. అంత దగ్గరలో ఉన్నది మాకు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి 15 minutes లో మేము ఎయిర్పోర్ట్ రీచ్ కాగలుగుతాం, టైం వేస్ట్ కాకుండా. అది అతిపెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి మనకి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటుంది. అది సిటీకి పోవడానికి కూడా మీరు ఏ ప్రాంతానికి పోవాలన్నా 1/2 hour లో రీచ్ అవుతాం. ఎక్కడి నుంచి అయినా మనం ఇక్కడి నుంచి పోటీకి పోయే సమయంలో మనం ఇక్కడి నుంచి మన గచ్చిబౌలికి పోగలుగుతాం. అంటే ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళకి జర్నీ అనేది ఈజీ అవుతుంది. వాళ్ళకు మెట్రో వచ్చిందంటే ఈజీ మేడం. అది మనం చూస్తా ఉన్నాం. మెట్రోలో ఎక్కినప్పుడు టైం మెయింటెనెన్స్ కానీ 30 minutes లో మనం ఎక్కడికంటే అక్కడికి ఏ ప్రాంతానికి కానీ మెట్రో ఉండదు. కాబట్టి అందుబాటులో నాగోల్ నుంచి కూడా లింక్ అవుతుంది. మనకు నాగోల్ ఎల్బీ నగర్ లింక్ అయ్యి వస్తుంది. కాబట్టి ఏ ప్రాంతాల నుంచి అయినా పోవచ్చు. కాబట్టి మెట్రో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ విల్లా తీసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు పేమెంట్ విషయంలో? పేమెంట్ విషయంలో బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్, ఏ బ్యాంక్ అని LIC
హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, ఏ బ్యాంకులో కావాలంటే ఆ బ్యాంకులో, ప్రతి బ్యాంకులో కూడా మనం అప్రూవల్ ఉన్నది. ఏ బ్యాంకులో అయినా లోన్ ఫెసిలిటీ ఉన్నది. వాళ్ళకు ఐటీ సక్రమం ఉంటే ఎంతైనా లోన్ 80% 90% బ్యాంకులో వస్తామని చాలా మంది తీసుకున్నారు. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఈ నెలలో కూడా చాలా తగ్గినాయి. హౌసింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గినాయి కాబట్టి చాలా మంది ఎక్కువ లోన్లు తీసుకొని కూడా ఎంజాయ్ చేస్తాం. అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంకు, ప్రతి ఒక్క బ్యాంక్ ని చూస్తే ఇప్పుడు మాకు ఇచ్చిన ఆల్రెడీ సీల్ అయిన 70 సుమారు 15 బ్యాంకులు నుంచి అప్పులు వస్తాయి. అన్ని వచ్చినాయి. ఇప్పుడు కేవలం 20 విల్లాసే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి మీరేమైనా ఆఫర్ ఇస్తారు? ఈ రెడీ మూమెంట్ లో ఉన్నాయి మేడం, అంతా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ధరకు కొన్ని రోజుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. రైజింగ్ తెలంగాణలో ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ రైజింగ్ ఎఫెక్ట్ పడక ముందే కొనుక్కుంటే వాళ్ళు అదృష్టవంతులు అని నేను భావిస్తాను. సో మీరు ఇప్పుడు రెడీ టు మూవ్ ఉన్నాయి అండ్ అప్కమింగ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది, కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, నాకు ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలని. వాళ్ళ కోరికలు తగ్గట్టుగా కస్టమైజేషన్ చేసి ఇస్తారా కావాలంటే? అది బ్రిక్ వర్క్ మేము ఎలివేషన్ ఒకటి డిస్టర్బ్ చేయము. బ్రిక్ వర్క్ లో రూమ్ సైజులలో వాళ్ళకి కావాల్సిన కిచెన్ ఎలా ఉండాలి, దేవుని గుడి ఎలా ఉండాలనే సైజెస్ లో మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. టైల్స్ ఎలా వేసుకోవాలి, ఏ కాస్ట్ లో పోవాలి, బాత్రూమ్ సైజులు అవన్నీ కూడా మేము వాళ్ళ ఇష్టానుసారం చేస్తాం. ఓన్లీ ఎలివేషన్ మాత్రం డిస్టర్బ్ కాకుండా ఒకటే మోడల్ పెట్టాం. ఇక్కడ విల్లాసే కాదు, వీళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో మనకి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ అపార్ట్మెంట్ గురించి చెప్తారా? అపార్ట్మెంట్ ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టినాం మేడం. 1200 ఎస్ఎఫ్టీలో ఫ్లోర్ కు 3 వస్తాయి, 15 అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఒక అపార్ట్మెంట్ కంప్లీట్ అయింది. బ్రిక్ వర్క్ కూడా స్లాబ్స్ అయిపోయింది, బ్రిక్ వర్క్ అయిపోయింది, ప్లాస్టింగ్ అయింది. ఆల్రెడీ సేల్స్ కూడా అలా 7 అమ్మడం జరిగింది. 8 ఉన్నాయి అలా. అవి కూడా మేము ఏంటంటే తక్కువ రేట్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళకి అందుబాటులో ఉన్న బ్రోచర్ కూడా తీయలేదు. దాని గురించి ఒక బ్రోచర్ కూడా మేము రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఉన్న కస్టమర్లు చెప్పి ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి దాని మీద నాన్ ప్రాఫిటబుల్ గా, ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ఉండాలని చెప్పి కట్టినాము. అది వాస్తు కూడా అటు హైట్ ఉండాలనే ఉద్దేశంతో అపార్ట్మెంట్ నిర్మించడం జరిగింది. అది కంప్లీట్ కూడా అయింది. అది దాంతో పాటు 6 నెలల కంప్లీట్ అయిపోతుంది ఈ వర్క్. ఇది అపార్ట్మెంట్ విల్లాస్ కూడా కంప్లీట్ వర్క్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందులో ఫ్లాట్ కొన్న వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని, క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంటుంది, పార్క్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా ఇందులో భాగమే. ఎందుకంటే మన కాంపౌండ్ వాళ్ళనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లిఫ్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ వేరే ఉంటుంది, వాళ్ళ వాటర్ కనెక్షన్ వేరే ఉంటాయి. కానీ ఫెసిలిటీస్ అయితే అందుబాటు ఉంటాం. సో అండ్ ఇక్కడ న్యూ లైఫ్ విల్లా ప్రాజెక్ట్స్ వాళ్ళ హైలైట్ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేసి మార్కెట్లో ఉన్న కానీ అంత రియల్ ఎస్టేట్ డల్ ఉన్న టైంలో కూడా ఆల్మోస్ట్ అన్ని సేల్స్ అయిపోయినాయి అండ్ వితౌట్ ఎనీ ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్. సో అది వీళ్ళ ప్రత్యేకత అనమాట. సో ఇంకా 20% మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక్కడ. అంటే నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి వచ్చి చూడండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. మనకి ఔటర్ రింగ్ రోడ్ యాక్సిస్, మెయిన్ రోడ్, హైవే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ సూపర్ మార్కెట్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ విల్లా తీసుకుంటే ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కనుక ఇక్కడ విల్లా ఒకసారి వచ్చి లొకేషన్ విజిట్ చేస్తే తప్పకుండా తీసుకుంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.